హిందూస్ ఎవరైనా కూడా లైఫ్‌లో ఒక్కసారైనా తిరుపతి వెళ్దాం అనుకుంటాం. ఎందుకంటే తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న స్పెండ్ చేసే ఒక రోజో, 2 రోజులో, 3 రోజులో ఆ దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనకున్న బాధలు గాని, కష్టాలు గాని అన్నీ మర్చిపోతాం. అంటే మనకున్న స్ట్రెస్ ఏదైతే ఉందో అది చాలా ఫ్రీ అయిపోతాం. హిందూస్‌కి చాలా పవిత్రంగా చూస్తారు. కానీ ఈరోజు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి హిందూ మతం ఒకటే చాలా సింపుల్‌గా కనపడుతుంది. అంటే ఈజీగా కామెంట్ చేయడం, లేదంటే విగ్రహాలు బద్దలుగొట్టేయడం, లేదా గుళ్ళు కూల్చేయడం. ఎంతంటే మనం చాలా పవిత్రంగా చూస్తాం తిరుపతి. ఈవెన్ ఆ కొండ మీద కూడా వేరే మతాలొచ్చి ఆహ్, మత మత ప్రచారాలు చేయడం. అంటే చాలా విచ్చలవిడిగా అయిపోయినాయి. ఎందుకంటే సపోజ్ క్రిస్టియన్స్ చర్చ్ ఉందంటే ఒక చర్చ్‌లోకెళ్ళి ఒక పూజారి ఇప్పుడు హిందుత్వం గురించి చెప్పడం. లేదంటే మసీదు ఉంటే మసీదులోకెళ్ళి చెప్పడం అలాంటిది ఎప్పుడూ ఉండదు. బట్ హిందూ గుడిలోకొచ్చినప్పటికి హిందూ గుడిలో పనిచేసేవాళ్ళు కూడా వేరే మతం వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు అదెక్కడం అలాంటి వేరే మతమోడికి మన గుడి ఇంపార్టెన్స్ ఎందుకు తెలుస్తదండి? అంతే కదా! ఇప్పుడు చర్చ్‌లో ఫాదర్ ఉన్నారంటే ఆయనకి తెలుస్తది. అందులో ఏం పాటించాలి ఏంటన్నది. అదర్ దెన్ ఏదైనైతే ఆయన అబ్జెక్ట్ చేస్తాడు. బట్ ఈ హిందూ గుళ్ళకొచ్చినప్పటికేమో అది చూసేవాళ్ళు ఏమైపోతున్నారంటే వేరే మతం వాళ్ళు అయిపోతున్నారు. సో, ఎలాగంటే వాళ్ళ మతాన్ని స్ప్రెడ్ చేసుకుంటాకో లేదా దేనికైనా మనల్ని పట్టించుకోవట్ల. ఈవెన్ ఈ రోజుకి కూడా టీటీడీలో వేరే మతం వాళ్ళు ఎక్కువ మందున్నారు. ఈరోజు అది ఎంతవరకు చేరిందంటే ప్రతి హిందువు కూడా తిరుపతి లడ్డూని దేవుడికైతే వెంకటేశ్వర స్వామికి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తారో, ఆ లడ్డూ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. ఆ లడ్డూని కూడా అంతలాగే పూజించేగా దాన్ని తీసుకుంటాం. అలాంటి లడ్డూలో అంటే ఆ వెంకటేశ్వరుడికి ఆహ్, ఇచ్చే నైవేద్యం దాన్ని కూడా కల్తీ చేశారు. ఆ కల్తీ కూడా మామూలుగా కాదండి. దాంట్లో జూలై 8న మనకి తిరుపతి లడ్డూని ల్యాబ్‌కి పంపించారంట టెస్ట్‌కి. అంటే దాంట్లో ల్యాబ్‌కి ఆ తిరుపతి లడ్డూకి యూజ్ చేసే ఘీ ఉంటుంది కదా! నెయ్య. ఆ నెయ్యిని టెస్ట్‌కి పంపించారు. 16థ్ దాని రిజల్ట్ వచ్చింది. బట్ ఏంటంటే 2 మంత్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఫార్మ్ అయిన గవర్నమెంట్ కూడా మనకి ఏంటనేది చెప్పల. బట్ దేని గురించి చెప్పలేదన్నది వాళ్ళకే తెలియాలది. బట్ ఏంటంటే తీరా రిజల్ట్ వచ్చాక ఏంటంటే మైండ్ పోయింది అందరికి. లడ్డూలో యూజ్ చేసే నెయ్యిలో చేప నుండి వచ్చే ఆయిలు, బీఫు అలాగే లార్డ్ అనేసి కూడా ఉందండి. అంటే వేరే వేరే జంతువులు కుళ్ళిపోయినటి నుంచి వచ్చిన కండవరం, పంది కొవ్వు వీటి నుంచి వచ్చిన ఫ్యాట్ యూజ్ చేసుకొని ఆ నెయ్యిని తయారు చేయడం. తయారు చేసి అదే నెయ్యిని గుళ్ళో వాడడం. అది చాలా ఘోరమండి ఇది. ఎంత ఘోరం అంటే నిజంగా దీనికి ఎవరైతే బాధ్యులున్నారో కంప్లీట్‌గా అలా లీగల్‌గా ఏదైతే యాక్షన్ కంప్లీట్‌గా తీసుకోవాలండి అసల. ఎందుకంటే వాడు తెలిసి చేసాడు. ఎందుకంటే పుట్టి పెరిగాక ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకున్నోళ్ళు కూడా ఉంటారు. లేదంటే మన హిందూస్‌లో శనివారం అని, సోమవారం అని, మంగళవారం అంటే ఆ రోజు చాలా పవిత్రంగా ఉండాలనుకుంటారు. అలాంటిది వాళ్ళ చేసిన పని అంటే వాళ్ళ లాభాల కోసం చేసిన పని వల్ల వీడు పుట్టి పెరిగిందంతా బ్రేక్ అయిపోయింది. ఒక 5 సంవత్సరాలు కంప్లీట్‌గా దేవుడికి మనం అపవిత్రమే చేసాం. అంటే ఏదైతే నైవేద్యంగా పెట్టకూడదో అదే నైవేద్యంగా పెట్టాం. దేవుడి దగ్గర ఏంటంటే అక్కడ కూడా ఈళ్ళకి కమిషన్‌లు కావాలండి. ఎందుకంటే నందిని కర్ణాటక ఫుడ్ కార్పొరేషన్ మిల్క్ ఫెడరేషన్ ఉంది కదండీ! అది ఆ స్టేట్ గవర్నమెంట్ ఓన్ చేసుకున్న మిల్క్ ప్రొడక్ట్ అది. లాస్ట్ 4 ఇయర్స్ కూడా ఏదైతే నందిని అనే కంపెనీ ఉందో వాళ్ళే మనకి తిరుపతికి నెయ్యి పెట్టుకోవడం, ఈ లడ్డూకి సంబంధించింది. అయితే సడెన్‌గా వైసీపీ గవర్నమెంట్ చేంజ్ చేసింది. మరి ఎందుకు చేంజ్ చేసిందంటే ఒక రూ. 100 తగ్గి ఆళ్ళిస్తున్నారని చెప్పి దానికోసం మనం కలిసొస్తుంది కదా! దానికోసం మనం మార్చామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ రూ. 100కి తగ్గట్టు అదే టైంలో ఆ నందిని డైరీ ఫార్మ్ ఉందో వాళ్ళు ముందే మనల్ని వార్న్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 320 రూపీస్‌కి ఎలా ఇస్తారంటే 400 కన్నా తక్కువ ఇస్తే గనక అది కరెక్ట్‌గా ఉండదన్నట్టు వాళ్ళు ముందే స్టేట్‌మెంట్ ఇచ్చారు. బట్ స్టిల్ మన స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేసారు. తర్వాత ఎలాంటివి కూడా చేయలేదు. యాక్చువల్‌గా 2016లో టీటీడీ సొంతంగా ఒక ఆహ్, బిల్డ్ చేసింది. బట్ అది ల్యాబ్ తర్వాత ఏమైపోయిందో తెలీదు. అట్‌లీస్ట్ వేరే ఇప్పుడు తక్కువుండదండి. ఎందుకంటే, మనకి డైలీ తిరుపతి వచ్చే భక్తులు ఎంతమంది ఉంటారంటే, అరౌండ్
పర్ డే 2,00,000 వరకు ఉంటారు. సో, లడ్డూస్ 3,00,000 వరకు వెళ్తాయి. మనకి తయారు చేయడం కూడా పర్ డే 3,00,000 అంటే దాదాపు 15 టన్నుల నెయ్య మనకి తిరుపతిలో డైలీ యూజ్ చేస్తున్నారు. అంత బల్క్‌గా తీసుకున్నప్పుడు అది టెస్ట్ చేసుకోవాలి కదండీ! ఇది నిజంగా తెలియకుండా జరిగిందా? తెలియకుండా జరిగిందని అందరిని నమ్మిస్తున్నారా? ఎందుకంటే గతంలో కూడా ఎన్నో దాడులు జరిగినాయి హిందుత్వం మీద. ఇప్పుడు ఎవరైతే గత ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఎప్పుడు రెస్పాండ్ అవ్వడం గాని ఏది ఎలాంటిది లేదు. చాలా దారుణం. చాలా దారుణం. అంటే ప్రతి ఒక్కడికి ఇది బాగా ఇదైపోయింది. అట్‌లీస్ట్ మనం ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలండి. రియలైజ్ అవ్వకపోతే ఇంక తర్వాత ఉండగా హిందుత్వం అనేది ఉండకుండా చేసేలా ప్రయత్నాలైతే బాగా జరుగుతున్నాయి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇదే. నిజంగా ఇంత కూడా భయం లేకుండా ఆ పర్టిక్యులర్ ఆల్ఫా అనే కంపెనీ మరి వాడికి ఇంత కూడా 0.1% కూడా భయం లేదు వాడికి. ఇది రేపొద్దున బయటకి వస్తే నా పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళు ఏం చేస్తారన్న భయం కూడా లేదు వాడికి. చాలా దారుణం కదండీ! ఈ 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల మందెళ్లారు. ఆ లక్షల మంది వెళ్లి ఏదైతే వాడు ఆ పనికిమాలోడు ఏదైతే కలిపాడో, ఏదైతే ఆడి అవసరాల కోసం, వాడి లాభాల కోసం చేశాడో, ఆ నెయ్య ఆ వెంకటేశ్వర స్వామికి ఈ అపవిత్రమైన లడ్డూని మనం నైవేద్యంగా పెట్టాం. దాన్నే ప్రసాదంగా తిన్నాం. ఇది చాలా పనిషబుల్ అఫెన్స్. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతుందండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతదండి ఇందులో. చూడాలి ఈళ్ళెంతవరకు చేస్తారనేది కూడా. ఎందుకంటే మనకెలా ఉంటదంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాత్రం అందరూ గట్టిగా మాట్లాడతారు ఒక 2, 3 డేసు. తర్వాత అది అయిపోయి కొత్త టాపిక్ వస్తది కదా! సో, స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ 2 ఎంతవరకు రెస్పాండ్ అవుతది? ఎంతవరకు మనకి దీనికి బాధ్యులైన వాళ్ళు ఎంతమందున్నారో వాళ్ళని ఎంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారనేది మనం చూడాలి. ఓకేనండి. థాంక్ యూ.